Hey guys, welcome to a day in my life as a international student living in Germany. ఇప్పుడు 9 అవుతుంది. నేను ఇందాకే లేసి బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని, స్కిన్ కేర్ చేసుకున్నా. అందుకే కొంచెం ఆయిలీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ కోసం దోస ప్రిపేర్ చేసుకుంటా. దోశ ప్రిపేర్ అవుతుంది అంతసేపు నేను కొంచెం హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ సాల్ట్ తాగుతున్నా. దోస రెడీ. పల్లి చట్నీ చేసేంత టైం లేదు. అందుకే జస్ట్ మ్యాంగో పికిల్‌తో పెట్టుకొని తింటున్నా. ఇప్పుడు యూనివర్సిటీకి టైం అవుతుంది. ఫాస్ట్‌గా తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చిన ట్రైన్ తీసుకోవడానికి యూనివర్సిటీకి వెళ్తున్నా. ప్రొఫెసర్తో 15 minutes అపాయింట్మెంట్ ఉంది ప్రాజెక్ట్ గురించి. ఆ 15 minutes కోసం 1 hour వెళ్ళాలి, 1 hour రావాలి. మళ్ళీ చలికి ఇంత రెడీ అవ్వాలి. వచ్చేసిన కాలేజీకి ఇప్పుడే. సో ఇప్పుడు నెక్స్ట్ 15 minutes అపాయింట్మెంట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చిన రాంగ మళ్ళీ గ్రోసరీస్ తీసుకొని వచ్చేటప్పటికి మర్చిపోయాను యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నా అని. ఇవి మళ్ళీ వంట చేసి మళ్ళీ తిని మళ్ళీ అవన్నీ కడిగి అబ్బా దీనికే అయిపోతుంది టైం అంతా. సరే లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నాను చూపిస్తాను. కష్టపడి లంచ్ కోసం గ్రీన్ చికెన్ అండ్ రైస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా తినేసి వేరే పనులు చేసుకోవాలి. టైం 5:30 అవుతుంది. నేను యాక్చువల్గా తిన్న తర్వాత వీడియో తీయాలన్న విషయం మర్చిపోయినా. అప్పటి నుంచి టైంపాస్ చేసిన అనుకోండి, పెద్దగా ఏం చేయలేదు. సో 2-3 గంటలు టైంపాస్ జరిగింది. తిని కొంచెం ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొంచెం సేపు చదువుకోవాలనుకుంటున్నా. బట్ అది ఎట్లా ఈరోజు కాదు, చూద్దాం. తలస్నానం చేసి వచ్చిన. బయట -4 degrees ఉంది. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. తల కూడా అంత లాగమామ అవుతుంది. కాబట్టి అందుకని కొంచెం టీ ఉంటే బాగుంటుంది కానీ టీ పెట్టుకున్నా. ఈ రీల్ కనుక మా మమ్మీ చూసిందంటే అంతే, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది టీ తాగుతున్నావా అని. బట్ ఇంత చలి పెట్టినప్పుడు టీ తాగకుండా ఏం చేస్తారు చెప్పండి మీరే. ఇప్పుడు 9 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఒక 1 hour ఏదైనా ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసి ఆ తర్వాత పడుకుంటాం అంతే. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.